సాధారణంగా పెద్దోళ్ళ జోలికి పోవద్దు అంటుంటారు. ఎందుకు అంటే అక్కడ వాళ్ళు అండగా నిలబడితే కష్టం అన్నట్టు. ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళకు ఒక పెద్ద ఆయన అండ ఉంది. ఆ పెద్ద ఆయనే నారా లోకేష్. స్వయంగా తనే అక్కడే ఉంటాడు. అలాగే ఓ రకంగా చెప్పాలంటే తనే ప్రస్తుతం రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి కీలకమైన వ్యక్తి. కాబట్టి తన నియోజకవర్గంలో ప్రాబ్లం వస్తే తన వాళ్ళని చూసుకునే విషయంలో సీరియస్గానే స్పందిస్తాడు. ఇప్పుడు అట్లాంటి పరిణామమే చోటు చేసుకుంది. మంగళగిరి మండలం చినవడ్లపూడి, పెదవడ్లపూడి గ్రామాల రైతుల నుంచి 14 లారీల ధాన్యం కొనుగోలు చేశారట కొంతమంది. వారం రోజుల్లో క్యాష్ ఇస్తామని చెప్పి పత్తా లేకుండా పోయారట. మొత్తం 4 వ్యక్తులట. దీని మీద మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ పోలీసులకి నారా లోకేష్ ఆదేశాలతో వాళ్ళని అదుపులో తీసుకున్నారు. విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దృష్టికి ఈ విషయాన్ని బాధిత రైతులు తీసుకెళ్లడం, మంత్రి ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగి పెద్దవడ్లపూడి, తెనాలి, కర్నూలుకి చెందిన 4 అదుపులో తీసుకున్నారు. పెదవడ్లపూడికి చెందినటువంటి చక్రవర్తి, తెనాలికి చెందిన చంద్రమౌడి, నెల్లూరుకి చెందిన కొండయ్య, ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యంకి చెందిన రాయుడు కలిసి చినవడ్లపూడి గ్రామ రైతుల దగ్గర 2023 డిసెంబర్లో 14 లారీల ధాన్యాన్ని కొన్నారు. వాటి విలువ 85 లక్షలు. ఆ డబ్బులు చెల్లించకుండా చెల్లిస్తామని రైతులు నమ్మవలికి ధాన్యాన్ని తరలించుకెళ్లారు. ఇప్పటికీ 35 లక్షలు మాత్రమే చెల్లించారు. మిగిలిన 47 లక్షలు ఇవ్వలేదు. తమకు రావాల్సిన నగదు ఇవ్వకుండా సదరు వ్యాపారులు వేరే ప్రాంతంలో ధాన్యం కొనుగోలు చేస్తున్నారని లోకేష్ దృష్టికి వాళ్ళు తీసుకెళ్లారు మన ప్రజా దర్బార్లో. దాంతో లోకేష్ సీరియస్గా స్పందించడం, ప్రజా దర్బార్లో వచ్చిన ఆర్జీని గ్రామీణ పోలీసులు పంపించారు. దీంతో మోసం చేసిన ఘటన మీద చినవడ్లపూడి మాజీ సర్పంచ్ పల్లంపాటి సాయిప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మీద కేసు నమోదు చేసి విచారణ చేపట్టి నిందితులను అదుపులో తీసుకున్నారు. అంటే లోకేష్ దగ్గరికి వెళ్తే సమస్య పరిష్కారం అవుతుందన్నట్టు వాళ్ళ కోరిక ఇప్పుడు తీరింది.